టేస్టీ గులాబ్ జామున్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. టెక్స్చర్ అయితే భలే ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. టేస్ట్ అయితే భలే ఉన్నాయి. కొంచెం కూడా మనకి ఇందులో పిండి పిండి అనేది ఏం లేదు ఇంకా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విదూరి సిస్టర్స్ అఫీషియల్. ఇవాళ అయితే గులాబ్ జామున్ చేసేసుకుందాం. చేసే ముందే నేను జెప్టో నుంచి షుగర్ అండ్ ఎంటీఆర్ మిక్స్ ఆర్డర్ చేశాను. ఇదైతే మేము సెకండ్ టైం చేస్తున్నాము. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా మంది కమెంట్ చేశారు ఇంకొంచెం కలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఈసారి అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముందే అమ్మ చేతి వంట నుంచి మొత్తం కంప్లీట్గా వీడియో చూసి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కొలతలు అవన్నీ అమ్మ చేతి వంటలో భార్గవి గారు చెప్పినట్టు మేము ఫాలో అయిపోయాము. మెయిన్గా క్రాక్స్ రాకుండా ఉండడానికి ఈ మిక్సింగ్లోనే ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకోకుండా మా అక్కకైతే అప్పచెప్పేశాను. ఫస్ట్ అయితే పాలు అండ్ నీళ్లు రెండు ఒకే దగ్గర కలిపేసి మెల్లిమెల్లిగా కొన్ని వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా చేసేసుకుంది. కంప్లీట్ అయ్యాక ఒకసారి ఇలా టచ్ చేసి చూస్తే మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది. తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దీనిపైన ఒక 5 to 10 minutes ఉంచేసి అలా పక్కన పెట్టేశాము. ఆ తర్వాత షుగర్ సిరప్ కోసం ఫస్ట్ నేనైతే ఇక్కడ 3 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను. స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం షుగర్ ఎక్కువ తీసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాం. దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. షుగర్ సిరప్ మరిగేలోపు మనం యాలకుల పొడి కూడా దంచుకొని రెడీగా పెట్టుకుందాము. ఆ తర్వాత తడి క్లాత్ వేసి నానబెట్టాం కదా, చూడండి ఇది ఎంత ఉబ్బిపోయిందో, చాలా సాఫ్ట్ గా రెడీ అయిపోయింది పిండి అయితే. సో ఇంకా మేము చిన్నగా పీసెస్ కట్ చేసి ఉండలు చేయడం స్టార్ట్ చేసాము. ఇలా క్రాక్స్ రాకుండా ఉండడానికి కొంచెం ప్రెస్ చేస్తే బాగా వస్తాయని చెప్పారు. సో అందుకే మేము కూడా సేమ్ అలాగే చేస్తున్నాము. ఇక్కడ మా అక్కొక్కతే కష్టపడుతుందని చెప్పి నేను కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాను. నేను కూడా చిన్న పీసెస్ తీసుకొని ఇలాగేనా అని అడిగి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కి బాగా నచ్చాయని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అందుకే పొద్దున్న నుంచి నన్ను చెయ్యి అని సావ కొడుతుంటే ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం ఫస్ట్ టైం అని చెప్పేసి ఒకటే ప్యాకెట్ చేసాము, కానీ ఈసారి కొంచెం ప్రొఫెషనల్ గా 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. బాగానే వస్తాయి కదా అని చెప్పేసి అరౌండ్ 50 to 60 గులాబ్ జామున్స్ అయితే వచ్చాయి. అలా బాల్స్ అన్ని చేస్తూ ఉండే లోపే మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అన్ని పట్టవు కాబట్టి నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ బాల్స్ అన్నిటిని మంచిగా వేయించుకో. ఆయిల్ పెట్టేసాము, హాఫ్ వరకు అన్ని చేసేసాము. ఇంకా రిమైనింగ్ హాఫ్ కూడా ఆయిల్ మరిగేలోపు ఫాస్ట్గా ఇద్దరం కలిసి చేసేస్తున్నాము. నేను చేసినవి మా అక్క చేసినవి అయితే రౌండ్గా చాలా బాగా వచ్చాయి. అసలు ఎక్కడ కూడా క్రాక్స్ లేవు. ఓవరాల్ 50 to 60 గులాబ్ జామున్స్లో ఓన్లీ 2 మాత్రమే క్రాక్ అయ్యాయి. రిమైనింగ్ అన్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మంచిగా గరిటెతో తిప్పుతూ అటు ఇటు కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. 1 minute అటు ఇటు వదిలేసినా కానీ మాడిపోతాయి. అందుకే అన్ని ఈవెన్ కలర్లో రావడానికి బాగా ఫ్రై చేసుకోవాలి. మేము చేసిన జామున్స్కి అయితే 3 batches లాగా డివైడ్ చేసుకొని వేయాల్సి వచ్చింది. ఇక్కడ మన ఫస్ట్ బ్యాచ్ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయి మేము ఆయిల్లో నుంచి డైరెక్ట్ పాకంలోకి షిఫ్ట్ చేసేస్తున్నాము. పాకంలో మంచిగా ఇవి 4 to 5 hours నానిన తర్వాత అయితే బాగుంటాయి. సో నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా ఇక్కడ ఆయిల్లో వేసేస్తున్నాను. ఫైనల్గా 4 hours నానిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో అసలు, కలర్ కానీ టెక్స్చర్ కానీ స్వీట్నెస్ కానీ సూపర్ అయిపోయి. ఇప్పుడు మన జామ్స్ ఎలానే చేసేద్దాం రండి. వావ్, లుక్ ఎట్ దిస్, సో బ్యూటిఫుల్. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. చూడండి అసలు ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి. వావ్, భలే ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. టేస్ట్ అయితే భలే ఉన్నాయి. నాటనే టేస్ట్ చూడడానికి చూద్దాం రండి. ఎలా ఉంది చూడండి. కొంచెం కూడా మనకి ఇందులో పిండి అనేది ఏం లేదు ఇంకా. సూపర్ ఉంది. నేను ఇలా తింటూనే ఉంటాను.